పాటల రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగింది అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అన్నమయ్య జిల్లా కలిగిరిలో రోడ్డు పక్కన రాజేందర్ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు అన్నమయ్య జిల్లా పోలీసులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించారు. బాచుపల్లిలోని మమతా హాస్పిటల్ కు డెడ్ బాడీని తీసుకొచ్చిన తరువాత ఆయన ఒంటిపై గాయాలున్నాయని తాము గుర్తించినట్టు చెప్తున్నారు రాజేందర్ భార్య వసంత. ఆమె దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును కలిగిరికి ట్రాన్స్ఫర్ చేశారు. గత నెల 18న ఇద్దరితో కలిసి బెంగళూరు వెళ్లారు రాజేందర్. ఇక అప్పటి నుండి తన వ్యాపార వ్యవహారాల్లో ఉన్న ఆయన ఆదివారం సడన్ గా చనిపోయారు. రోడ్డు పక్కన రాజేందర్ పడి ఉన్నారని, ఆయన చనిపోయారని కలిగిరి పోలీసులు చెప్పారన్నారు రాజేందర్ భార్య. హార్ట్ అటాక్ వల్లే చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే భార్య వసంత కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో అసలు ఏం జరిగింది అనేది మిస్టరీగా మారింది. రాజేందర్ మరణానికి కారణాలు ఏంటనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.